మహబూబాబాద్ జిల్లా పెద్దవంకర మండలంలోని రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీసుల అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పెద్దవంకర మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్ఐ ప్రమోద్ కుమార్ గౌడ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. మండల కేంద్రం నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ఉప్పరగూడెం, అవతాపురం, గంట్లకుంట, అమర్సింగ్ తాండా మీదుగా తిరిగి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్ కుమార్, ఎంపీడీఓ వేణుమాధవ్తో పాటు వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ ప్రమోద్ కుమార్ గౌడ్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ మాట్లాడుతూ రహదారి భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపితే ప్రమాదాలు నివారించొచ్చని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దవంకర మండలంలో అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మండలంలో ఉన్న ప్రజలందరికీ హెల్మెట్పై అవగాహన కల్పించేందుకు మంచిర్యాల డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంలో పెద్దవంకర పోలీసు వారు ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అయినా సరే, ఎంపీడీఓ గారి ఆఫీస్ సిబ్బంది అయినా సరే, ఎంఆర్ఓ గారి సిబ్బంది గారు అందరూ కలిసి హెల్మెట్ పెట్టుకొని ఈరోజు పెద్దవంకరలో స్టార్ట్ అయ్యి పెద్దవంకర నుంచి ఉప్పలగూడెం నుంచి అవతాపురం నుంచి రాజమార్కెట్, దాని తర్వాత కోటంపల్లి, గండ్లకుంట, అమర్సింగ్ నుంచి పెద్దవంకర మీదుగా ఈ మొత్తం రూట్లో హెల్మెట్ పైన అవగాహన కల్పించడానికి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల ప్రజలకు తెలియజేయగా అలైవ్ అనే ప్రోగ్రాం రాష్ట్రమంతా జరుగుతుంది. కావున ఈ ప్రోగ్రాంను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా బైక్పై వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా పెద్దవంకర మండల ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తరఫున ఈరోజు అవగాహన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. అదేవిధంగా కార్లో వెళ్ళే వాళ్ళు కూడా తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలి. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదు. అతివేగంగా వాహనాలు నడపకుండా ప్రజలందరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత సురక్షితంగా ఇంటికి చేయాలని ఈ సందర్భంగా పెద్దవంకర మండల గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ తరఫున ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. అలైవ్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, ప్రభుత్వ సిబ్బంది అందరూ కూడా ఇలా హెల్మెట్ ధరించి సుమారుగా ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి 10 గ్రామాలను ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది ప్రజల యొక్క ప్రాణాల రక్షణ కొరకు చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా మండలంలో అన్ని గ్రామాల వాళ్ళు మా ర్యాలీ ఉద్దేశించి ఇవాళ చేసినటువంటి కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోవటం కోసం మీరందరూ కూడా శిరస్త్రాణం అంటే హెల్మెట్ను ధరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 4 వీలర్స్లో వెళ్ళేటటువంటి ఈ మండల ప్రజలందరూ కూడా బెల్ట్ ధరించాలని, 2 వీలర్స్లో పోయే వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించాలని అందరికీ అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ 10 గ్రామాల్లో చైతన్య కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో తహసీల్దార్ గారు, మేము మా సిబ్బంది అందరం కూడా పాల్గొనడం జరిగింది. అందరూ మీ ప్రాణాలు రక్షించుకోవాలని కోరుతూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఐ గారికి ఈరోజు
కావున ఈ ముందు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలి.